లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ను నిరసిస్తూ శుక్రవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు టీఆర్ఎస్ వరంగల్ హన్మకొండ జిల్లాల ఇన్ఛార్జ్ లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విద్యార్థి నాయకులతో కలిసి కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డిఎల్సి విభాగం వద్ద రీలే నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసన తెలిపారు। ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకనాలో పలు క్యూట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు। భవిష్యత్తులో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు లాఠీ చార్జ్ ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా విద్యార్థి నాయకులు పర్లపల్లి శ్రీశైలం మాట్లాడారు। అనంతరం నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు। ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నిశాంత్ రావు, విద్యార్థి నాయకులు అనిల్ నాయక్, సుమన్, టీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు భరత్, సుతేజయ్, సాకేత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। బీజేపీ ఇంకా ఎంత చిల్లర చేస్తే అంత నష్టం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఇచ్చిన పిలుపు మేరకు నేడు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులము ప్లస్ రక్షణ సేన కార్యకర్తలను కలిసి మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థులపై జరిగిన దమనకాండకు లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ముఖ్యంగా మరి నీట్ పేపర్ లీకేజ్ చేసి ధనవంతులకి ఈ ప్రభుత్వం సహకరించింది। చాలా మంది విద్యార్థులు, పేద విద్యార్థులు కష్టపడి చదివిన వాళ్ళు ఈ ర్యాంకులు మొదటిసారి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాసి మరి పేపర్ లీకేజ్ కావడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోయి ఈరోజు మరి మరొకసారి నిర్వహించిన ఎగ్జామ్ ద్వారా రిజల్ట్ సాధించలేకపోయారు। అలాంటి సమయంలో కూడా మరి ఎవరైతే కారకులైనరో అటువంటి వారిని శిక్షించాలని మరి కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని గత 27 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిన్నటి రోజున మరి విద్యార్థులపై విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేసి గాయపరచడం జరిగింది। దానికి వ్యతిరేకంగా మరి రక్షణ సేన కూడా మనం ఈరోజు వారికి సంఘీభావం తెలుపుతూ, విద్యార్థి లోకానికి సంఘీభావం తెలుపుతూ వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి। అట్లాగే ఎవరైతే విద్యార్థులు గాయపడ్డారో, ఎవరైతే విద్యార్థులు దీని ద్వారా చనిపోయినారో 23 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయినట్టు తెలుస్తుంది। వారందరికీ కూడా మరి ఆర్థిక సాయం చేయాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। ఈ లాఠీ చార్జ్ వెనకాల ఉన్నటువంటి నాయకులను కానీ లేదా పోలీసు వారిని కానీ కూడా పెద్ద ఎత్తున శిక్షించాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం। అట్లాగే మరి
ఈ నిరవధిక దీక్షలు అనేది ధర్మేంద్ర ప్రధాన్ గారిని డిస్మిస్ చేసేంత వరకు కూడా ఆగదని తెలియజేస్తున్నాం. మరి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపు మేరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో మరి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో ఒక భాగం మొత్తం అట్టుడికిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన విద్యార్థులను అన్యాయంగా అక్రమంగా చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క నిరసనకు మద్దతు తెలపకుండా మరి వాళ్ళని ఎట్లా పడితే అట్లనే మరి చెప్పరాని చోటల్లో కూడా ఆడ మగ అన తేడా లేకుండా విద్యార్థులను కొట్టి చంపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సీట్ల కోసం ప్రతిసారి ఓట్ల నాటకాలు ఆడతారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ దేశ పరిపాలన గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ దేశంలో మరి ఈనాటి పౌరులే రేపటి భావి భారత పౌరులని చెప్పినటువంటి సూక్తి కావచ్చు. అదే విధంగా మరి మన భారతదేశాన్ని ఈ ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి తీసుకుపోవాలంటే మరి విద్య వల్లనే అది సాధ్యమవుతుంది తప్ప మరి దేని వల్ల సాధ్యం కాదు. మరి అలాంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల పక్షాన ఈ రోజు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్తే ఆ విద్యార్థులకు న్యాయం చేయవలసింది పోయి ఏ ఒక్కరిని కూడా మరి పట్టించుకోకుండా 25 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ మళ్ళీ లీక్ అయిందంటే ఆ విద్యార్థులు పడే మనోవేదన ఏ విధంగా ఉంటుందో ఈ భారతదేశం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల పక్షాన లీక్ అయిందని మాట్లాడుతుంటే ఒక పక్క మరి నీ ప్రభుత్వం కూడా లీక్ అయింది మళ్ళీ ఎలక్షన్స్ పెట్టమంటే మీరు సిద్ధమా అని అడుగుతున్నా. కాబట్టి ఏదైతే ఆ పేపర్ కు లీక్ కు కారణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే మరి వాళ్ళని రాజీనామా చేపించాలి. అదే విధంగా చనిపోయినటువంటి విద్యార్థులకు నష్టపరిహారం ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఆ విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు కట్టియవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు దేశంలో ఆ విధంగా ఉంటే మరి రాష్ట్రంలో ఒక పక్క రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తీసుకొస్తున్నది. అంటే 20,000 స్కూళ్లను ఈ రోజు మట్టిన గడిచేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే విధంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు ఈ గవర్నమెంట్ మద్దతు పలుకుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మరి బాగు చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో మరి పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా